హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ సిరీస్లో భాగంగా ఈరోజు సెప్టెంబర్ అండ్ అక్టోబర్ నెలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ క్లాస్ నెంబర్ 4ని డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క కరెంట్ అఫైర్స్ బిట్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఉంటాయి. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేయండి. వెబ్సైట్ వచ్చేసి www.shinindiaarktutorial.com. వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయబడతాయి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్: పాకిస్తాన్లో పోలీసు ఉద్యోగం సాధించిన హిందూ యువతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 పుష్ప కొల్హి. నెక్స్ట్ క్వశ్చన్: కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ మొట్టమొదటి ఆర్కిటెక్చరల్ ఎల్ఈడి ఇల్యూమినేషన్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 కుతుబ్ మినార్, ఢిల్లీలో ప్రారంభించారు. నెక్స్ట్: 2020-2021 సంవత్సరాలకు గాను సిఓపి అధ్యక్ష బాధ్యతలను ఏ దేశము నిర్వహించనుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 8 అపాచీ AH-64E అటాక్ హెలికాప్టర్లను ఏ వైమానిక దళ స్టేషన్లో ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ 1 పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ప్రవేశపెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్: ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ 140 దేశాలతో విడుదల చేసిన 2019 అత్యంత నివాసయోగ్య నగరాల జాబితాలో చివరి స్థానంలో నిలిచినటువంటి నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 డమస్కన్. నెక్స్ట్ క్వశ్చన్: డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఏ రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 4 తెలంగాణ. నెక్స్ట్: ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసిన నివేదిక ప్రకారము ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 వియన్నా. నెక్స్ట్ క్వశ్చన్: 2019 గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు గ్రహీత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 నరేంద్ర మోడీ. నెక్స్ట్ క్వశ్చన్: ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ 140 దేశాలతో విడుదల చేసిన 2019 అత్యంత నివాసయోగ్య నగరాల జాబితాలో ఢిల్లీ, ముంబైలు ఏ స్థానాల్లో నిలిచాయి? ఆన్సర్ ఆప్షన్ 2 118 ఢిల్లీ, 119 ముంబై స్థానాలు. నెక్స్ట్ క్వశ్చన్: జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ కోసము ప్రత్యేక టైగర్ ఫోర్స్ ఏర్పాటు చేసిన రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తరాఖండ్. నెక్స్ట్: వియన్నా ఏ దేశ రాజధాని? ఆన్సర్ ఆప్షన్ 3 ఆస్ట్రియా. వియన్నా ఆస్ట్రియా దేశం యొక్క రాజధాని. నెక్స్ట్: న్యూఢిల్లీలో నిర్వహించిన 72వ WHO రీజనల్ కమిటీ ఫర్ సౌత్ ఈస్ట్ ఆసియన్ ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 4 హర్షవర్ధన్. నెక్స్ట్ క్వశ్చన్: NMDC ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్: ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ టెర్రకోటా గ్రైండర్ను ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 వారణాసిలో ప్రారంభించారు. నెక్స్ట్: డమస్కన్ ఏ దేశ రాజధాని? ఆన్సర్ ఆప్షన్ 2 సిరియా దేశ రాజధాని. నెక్స్ట్: ఇండియా లాస్ట్ ఫ్రంటైర్ ద స్టోరీ ఆఫ్ ద నార్త్ వెస్ట్ ఫ్రంటైర్ ప్రొవియన్స్ ఆఫ్ పాకిస్తాన్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 రాఘవేంద్ర సింగ్. నెక్స్ట్ క్వశ్చన్: 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 NK సింగ్. నెక్స్ట్: COP14 ఆతిథ్య నగరము ఏది? COP14 ఆతిథ్య నగరము ఏది? ఆన్సర్
ఆప్షన్ 3 నోయిడా. నెక్స్ట్ క్వశ్చన్. ఆరోగ్యాన్ని ఎప్పటి వరకు ప్రాథమిక హక్కుల క్రిందికి చేర్చాలని 15వ ఆర్థిక సంఘము సిఫారసు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 3 2022 ఆగస్టు 15. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ కార్యక్రమాన్ని చేపట్టినందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీకి మెలిందా గేట్స్ ఫౌండేషన్ యొక్క గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు లభించింది? ఆన్సర్ ఆప్షన్ 4 స్వచ్ఛ భారత్ అభియాన్. నెక్స్ట్ క్వశ్చన్. రాజస్థాన్ గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కల్రాజ్ మిశ్రా. రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు స్టార్టప్ల కోసము స్టార్టప్ సెల్ను ఏర్పాటు చేసింది. ఇందులో ఎంతమంది సభ్యులుంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 5 మంది సభ్యులు ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. మూకదాడులు, హత్యలు, నేరపూరిత సంఘటనలు నియంత్రించే ప్రివెన్షన్ ఆఫ్ లించింగ్ 2019 బిల్లును 2019 ఆగస్టు 30న ఏ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ 4 పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. నెక్స్ట్. తెలంగాణ గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 తమిళిసై సౌందరరాజన్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఏ రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 2 హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత గవర్నర్ అయిన మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 సిహెచ్ విద్యాసాగర్ రావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గవర్నర్ అయినటువంటి మొదటి వ్యక్తి సిహెచ్ విద్యాసాగర్ రావు. ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. నెక్స్ట్. 2019 భారత్ గౌరవ పురస్కారం పొందిన ఎంపీ మార్గాని భరత్ ఆంధ్రప్రదేశ్లోని ఏ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు? ఆన్సర్ ఆప్షన్ 1 రాజమహేంద్రవరము. రాజమహేంద్రవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. సాగర గర్భంలో పరిశోధనల కొరకు భారత్ చేపట్టనున్న ప్రాజెక్టు పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 సముద్రయాన్. సాగర్ గర్భంలో పరిశోధనల కొరకు భారత్ చేపట్టనున్న ప్రాజెక్టు పేరు సముద్రయాన్. నెక్స్ట్ క్వశ్చన్. రిలయన్స్ పవర్ ఏ దేశ భాగస్వామ్యంతో కలిసి దేశంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 1 బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. 4వ సౌత్ ఏషియన్ స్పీకర్ల సమ్మిట్ ఆతిథ్య నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 మాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఐసిఆర్ఏ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 గురుగ్రామ్లో ఉంది. నెక్స్ట్. మనోజ్ ముకుంద్ నారావనే స్థానంలో ఈస్టర్న్ ఆర్మీ కమాండర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 3 అనిల్ చౌహాన్. అనిల్ చౌహాన్ నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్. T20 ఇంటర్నేషనల్స్ నుండి రిటైర్ అయిన భారత మహిళా క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మిథాలీ రాజ్. నెక్స్ట్ క్వశ్చన్. అమెజాన్ వెబ్ సర్వీసెస్ భారత్లో ఏ ఐఐటి సహకారంతో నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసోర్స్ పోర్టల్ను ప్రారంభించనుంది? ఆన్సర్ ఆప్షన్ 4 ఐఐటి ఖరగ్పూర్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో పసిఫిక్ ప్రాంత సంస్కృతులను ప్రదర్శించడానికి ఏ సాంస్కృతిక కార్యక్రమము నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ 2 నమస్తే పసిఫిక్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ నైపుణ్యాల కార్యక్రమంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 శ్వేత రతన్పురా. నెక్స్ట్. బండారు దత్తాత్రేయ ఏ రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు?
ఆన్సర్ ఆప్షన్ 1 హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, నూతన స్వదేశీ జెట్ ప్రొఫైల్డ్ డ్రోన్ కియాన్ను ఏ దేశ సైన్యము ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ 3 ఇరాన్. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్ 2 మిషన్ రోవర్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రజ్ఞాన్ రోవర్. నెక్స్ట్ క్వశ్చన్, వాక్ టు వర్క్ ఆన్ వెడ్నెస్డేస్ WWW కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మేఘాలయ. నెక్స్ట్, ప్రపంచ ఎన్నికల సంస్థల సంఘం అధ్యక్షుడిగా ఏ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఇండియా. ప్రపంచ ఎన్నికల సంస్థల సంఘం అధ్యక్షుడిగా భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ల్యాంప్ ఆఫ్ పీస్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ అవార్డు ఎవరికి ఇవ్వబడింది? ఆన్సర్ ఆప్షన్ 2 ముహమ్మద్ యూనస్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ఎన్ని ఒప్పందాలు కుదిరాయి? ఆన్సర్ ఆప్షన్ 3 15. ప్రధాని మోదీ రష్యా పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య 15 ఒప్పందాలు కుదిరాయి. నెక్స్ట్, ఫిఫా ప్రపంచ కప్ 2022 ఆతిథ్య దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఖతర్. నెక్స్ట్ క్వశ్చన్, 5వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం సమావేశము ఆతిథ్య దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, 2019 యుద్ధ్ అభ్యాస్ ఎక్సర్సైజ్ను భారత్ ఏ దేశంతో నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ 1 అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, ద రిపబ్లికన్ ఎథిక్ వాల్యూమ్ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ 1 వెంకయ్య నాయుడు. ద రిపబ్లికన్ ఎథిక్ వాల్యూమ్ 2 పుస్తకాన్ని వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు ఉత్తమ స్వచ్ఛ ఐకానిక్ ప్లేస్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మాతా వైష్ణోదేవి మందిరము. నెక్స్ట్ క్వశ్చన్, పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ మరియు చీఫ్ సెలెక్టర్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ ఆప్షన్ 4 మిస్బా ఉల్ హక్. మిస్బా ఉల్ హక్. నెక్స్ట్ క్వశ్చన్, రష్యాకు ఎన్ని కోట్ల రుణం ఇవ్వనున్నట్లు భారత్ ప్రకటించింది? రష్యాకు ఎన్ని కోట్ల రుణము ఇవ్వనున్నట్లు భారత్ ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 3 7,000 కోట్ల రూపాయలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు అక్టోబర్ అండ్ అలాగే సెప్టెంబర్ నెలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ సిరీస్ క్లాసెస్లో భాగంగా క్లాస్ నెంబర్ 4. ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మా యొక్క వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.